పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ ఏపీలో కూటమి గెలిచింది. మనం అది ఆల్రెడీ వాళ్ళకి కంగ్రాట్స్ కూడా చెప్పుకున్నాము. కానీ ఇప్పుడు ఢిల్లీకి చేరారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. ఇప్పుడు బీజేపీలో కూటమిలో ఇప్పుడు వీళ్ళు కూడా భాగస్వాములు అయిపోతున్నారు కాబట్టి బీజేపీ ప్రభుత్వంలో కేంద్రంలో ఇప్పుడు మన ఏపీకి వీళ్ళ చేతుల్లో ఉండేది మన అవకాశం. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు వల్లే ప్రత్యేక హోదా పోయింది, ప్యాకేజీ తీసుకుని అనే ఒక ముద్ర ఉందో అదైనా ఇప్పటికైనా పోగొట్టుకొని మన రాష్ట్రానికి, పోలవరానికి, తర్వాత కడప స్టీల్ ప్లాంటు, విశాఖ రైల్వే జోను, ఈ ప్రత్యేక హోదా ఇప్పటికైనా మీరు బీజేపీతో మాట్లాడి వాటి మీద పక్కగా మీడియా సాక్షిగా మీరు వాళ్ళతో తీసుకున్న తర్వాతే మీరు బీజేపీ కూటమిలో చేరితే, హామీ తీసుకున్న తర్వాతే బీజేపీ కూటమిలో చేరితే బాగుంటుంది అని చాలామంది అభిప్రాయము. కానీ అందరి అభిప్రాయం మీరు వింటారో లేదో తెలీదు. కానీ మీకున్నంత జ్ఞానం ఎవరికీ లేదనే అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడికి. కాబట్టి మీకున్నంత రాజకీయ అనుభవం మీరు మరి ఏపీ గురించి ఎప్పుడు నాకు ఏపీ డెవలప్ అభివృద్ధి అంటారు కాబట్టి మీరు నిజంగా అభివృద్ధి గురించి ఆలోచించేటట్టయితే ఫస్ట్ ఈ హామీలన్నీ బీజేపీ వాళ్ళ దగ్గర తీసుకొని కూటమిలో మీరు ఏపీ ప్రజలకి హామీ ఇచ్చిన తర్వాత కూటమిలో చేరితే బాగుంటుంది. కానీ ఇప్పుడు పదవులు, నాకు స్పీకర్ పదవి కావాలి, నీటి శాఖ కావాలి, అది కావాలి, ఇది కావాలి, హోంశాఖ కావాలని మీరు డిమాండ్ చేస్తున్నట్టు మీడియా కోడై కూస్తూ ఉంది. కాబట్టి మీరు పదవులు తీసుకోండి, దానికి ఎవరికి ఏం అభ్యంతరం లేదు. పదవులతో పాటు కూడా కొంచెం ఏపీ గురించి కూడా ఆలోచించి హామీలు తీసుకొని మీడియా సాక్షిగా అందరికీ హామీ ఇచ్చి, మోడీతో హామీ ఇప్పించిన తర్వాత మీరు కూటమిలో చేరితే బాగుంటుందేమో అని మా ప్రజల అభిప్రాయం. మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఏం ఆలోచిస్తారో తెలీదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి మనకి తెలుసు, చంద్రబాబు నాయుడికి ఏపీ కన్నా తన ప్రయోజనమే ముఖ్యమని తెలుసు. కానీ ప్రజలు చంద్రబాబు నాయుడిని ఎందుకు గెలిపించారైతే నాకైతే ఇప్పటికి కూడా అర్థం కాదు. కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు అంటూ ఉంటాడు, ప్రజలు ఈ రోజు రేపటికి మర్చిపోతారు అంటుంటే, అలాగే ప్రజలు కూడా నిరూపించారు. చంద్రబాబు నాయుడు చేసిన మోసాన్ని మర్చిపోయారు. కానీ దొంగ హామీలని, నెరవేర్చలేని హామీలని నమ్మి ప్రజలు కూడా మోసపోయారేమో అనిపిస్తుంది. కానీ ప్రజలకి ఇప్పుడు మనం ఎంత చెప్పినా మనకి అర్థం కానీ తర్వాత నిదానంగా తెలుస్తుంది ప్రజలు ఏమి కోల్పోయారు అనేది.